అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ యాంకర్ ప్రౌలిక. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ యూత్ ఐకాన్ అచీవర్ మేకల చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో హెల్త్ వైజ్ వెల్త్ వైజ్ రెండు రకాలుగా ప్రోడక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఆయన ఇప్పుడు ఒక సక్సెస్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడి ఆయన లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎలా ఉంది, ఎలా గడుపుతున్నారు అని తెలుసుకుందాము. ఓకే, నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఓకే, సో చూశాను మీరు వచ్చేటప్పుడు మీ వెనకాల అంత మంది, అసలు వాళ్ళంతా ఎవరు సార్? నా టీమ్ మెంబర్స్ మేడం. టోటల్ నా ఓహో. టీమ్ వెస్టేజ్ ఫ్యామిలీ ఓకే టీమ్ మెంబర్స్. ఓకే, వెస్టేజ్ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా. Yes. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళంతా వస్తూ ఉంటారా? అంటే రెగ్యులర్ గా మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము మా Hmm. వెస్టేజ్ సంబంధించి. మ్మ్. ఎవరి మీటింగ్స్ వాళ్ళు వెళ్తా ఉంటాం అట్లా. ఓకే, సో ఇప్పుడు ఈ వెస్టీజ్ అంటే ఒకసారి మాకు క్లియర్ గా చెప్పారా సార్? అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కదా, Of- వెస్టీజ్ ఆ. అంటే అసలు ఏంటి, అసలు మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు? వెస్టేజ్ అనేది ఏంటి అంటే దాని అర్థం అసలు దాదాపు చాలా మంది వేస్టేజ్ అనుకుంటారు. మ్మ్. వేస్టేజ్ కాదు, Hmm. వెస్టేజ్. Yes. వేస్టేజ్ అంటే పనికి రానిది. Hmm. వెస్టేజ్ అర్థం ఏంటంటే పురాతనమైన అడుగుజాడలు, అంటే పాత పద్ధతులను అనుసరించడం. ఓకే. సో ఇక్కడ ఈ మా కంపెనీలు ఏంటంటే టోటల్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అంటే Oh. హెల్త్ కేటగిరీ కావచ్చు, మ్మ్. అగ్రికల్చర్ కావచ్చు, మ్మ్. హోమ్ నీడ్స్ కావచ్చు, మ్మ్. ప్లస్ వాటర్ ప్యూరిఫైర్స్ కావచ్చు, పర్సనల్ కేటగిరీ, మ్మ్. ఇట్లా ఓవరాల్ గా మ్మ్. మనకు ఒక దగ్గర 450 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. టోటల్ కేటగిరీస్ 450. 450 పైన ఉంటాయి. ఓకే, ఆల్ టైప్స్ మీరు ఆర్గానిక్ గానే ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తారు. చేస్తాం. ఓకే, సో ఇప్పుడు అసలు ఈ వెస్టీజ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 2004 లో స్టార్ట్ అయింది. 10 ప్రోడక్ట్లతోటి స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 450 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓహో. ఓకే, అంటే ఇప్పటికి 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 20 ఇయర్స్ 20 ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్, మీరు ఎప్పుడు ఈ వెస్టీజ్ కంపెనీకి వచ్చారు? నేను 2018 లో వచ్చాను. 18. 2018 లో మా ఇంటి పక్కన ఒక బ్రదర్ ఉండేవాడు. అతను ఈ బిజినెస్ లోకి నాకు ఇష్టం లేకున్నా తీసుకొచ్చిండు వాస్తవానికి. ఓహో. అంటే బలవంతంగా ఈ బిజినెస్ లోకి వచ్చినంత పని అయిపోయింది అన్నట్టు. అంటే మీరు నేను నమ్మకపోవడం. నమ్మలేను. మ్మ్. నమ్మకం ఉండనే ఈ బిజినెస్ లోకి వచ్చిన. బట్ వాడిన ప్రొడక్ట్ రిజల్ట్ తోటి మ్మ్. అసలు ఈ వర్త్ ఏంది, అసలు బిజినెస్ ఏంది అని అప్పుడు మీటింగ్ అటెండ్ అయితే నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే, ఇందులో మీటింగ్స్ కూడా అవుతుంటాయి. మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ప్రొడక్ట్ గురించి మనకు నాలెడ్జ్ ఇవ్వడం కానీ, Okay. బిజినెస్ లో ఎట్లా డెవలప్ కావాలన్నది కానీ మ్మ్. చాలా మనకు మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు అవుతుంటాయి సార్? అంటే మంత్లీ ఉంటాయా లేకపోతే ఇవి అంటే ఇప్పుడు మేము ఎట్లా కండక్ట్ చేస్తామంటే ఎవ్రీ వీక్ ఏదో ఒక వెన్యూలో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాం. ఓకే. సో అన్ని కలిపి మంత్లీ ఈ మంత్ ఎవరైతే అచీవర్స్ ఉంటారో వాళ్ళకి సెలబ్రేషన్స్ చేస్తాము. అంటే ఛాంపియన్స్ డేస్ అట్లా. ఇంకా ట్రైనింగ్ ఉంటాయి. కంపెనీ నుంచి వచ్చే ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే హెల్త్ గురించి నేర్చుకోవచ్చు, లీడర్షిప్ ట్రైనింగ్స్ నేర్చుకోవచ్చు, ఓవరాల్ గా అగ్రికల్చర్ ట్రైనింగ్స్ నేర్చుకోవచ్చు, ఓకే. హెల్త్ కేటగిరీ ఇవన్నీ మనం ట్రైనింగ్స్ ఉంటాయి కంపల్సరీ. ఓకే, సో మీరు మొత్తానికి అలా ఒక ట్రైనింగ్ అటెండ్ అయితే గానీ దీంట్లో ఉన్న వర్త్ ఏంటి అనేది అర్థం అర్థం కాదు. కాదు. ఎవరికి కూడా అర్థం కాదు. ట్రైనింగ్ అటెండ్ అయితేనే ఈ వర్త్ అనేది అర్థమవుతుంది. సో నార్మల్ గా మీ ఇంటి పక్క వాళ్ళు చెప్తా ఉంటే ఇదేంటో అసలు నమ్మకంగా లేదు అని మీరు అవాయిడ్ చేశారు. అవాయిడ్ చేశాను. అతన్ని అసలు పట్టించుకోలే, అవాయిడ్ చేశాను. తర్వాత మీరే వాడి రిజల్ట్ వచ్చాక ఇంకా అప్పుడు అర్థమైపోయింది. నమ్మడం జరిగింది. ఓకే, సో ఓకే సార్, మీరు 2014 లో అన్నారా? ఇందులో 18 లో 18. 18 కంటే మరి బిఫోర్ ఏం చేశారు మీరు? ప్రీవియస్లీ నేను ఒక గ్రాఫిక్ డిజైనర్. ఓహో. అంటే నాకు సొంత షాప్ ఉంది. అంతకు ముందు కూడా ఒక నిజామాబాద్ అట్లాంటి ప్లేస్లలో ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళము. ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేసినాం. అంటే ఆటో క్యాడ్ చెప్పడము, 3D మ్యాక్స్, ఫోటోషాప్ ఇవన్నీ టీచ్ చేసేవాడిని. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో అట్లా చేసుకుంటూ ఇక మా నాన్ననేమో దుబాయ్, ఓకే. మా అమ్మనేమో విలేజ్ లో ఉంటది, నేనేమో ఎక్కడ సార్ విలేజ్ మీది? మాది మెట్పల్లి మండల్ కోనరావుపేట ఓకే. బర్త్ ప్లేస్. ఓకే. బట్ ఇప్పుడు మెట్పల్లిలో షిఫ్ట్ అయ్యాం. ఓహో.
సో ఓకే. ఇప్పుడు మా నాన్న దుబాయ్, మా మమ్మీ విలేజ్ లో ఉంటది, నేను ఒక ప్లేస్ లో, ఇద్దరు అక్కయ్యలకు మ్యారీడ్, ఓకే. ముగ్గురం ఒక దగ్గర ఉన్నాం, ఇది కరెక్ట్ లేదని ఆలోచించి నేనే ఇంటి దగ్గర షాప్ పెడితే నా ఓన్ హోమ్ టౌన్ లో షాప్ పెట్టుకుంటే ఎలా ఉంటదని సొంత షాప్ పెట్టి ముగ్గురం ఒకటే దగ్గర ఉన్నాం. ఓ సూపర్. ఎన్ని డబ్బులన్నా రాని వచ్చిన కాడికని అట్లా 2013 లో సొంతగా ఎంసీఎస్ మల్టీ గ్రాఫిక్స్ అని నా పేరు పైనే ఓకే. షాప్ అనేది పెట్టడం జరిగింది. ఆ షాప్ పెట్టిన తరుణంలో రన్ చేస్తూ 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 ఉంటూ చాలా బిజీ అయిపోయినాం వాస్తవానికి. ఓకే. సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యాము. నా షాప్ కి అనేది బోర్డ్ అనేది ఉండదు అసలు, అంటే ఎడిటింగ్ వర్క్స్ కానీ పెళ్లి ఆల్బమ్ డిజైన్స్ ఇవన్నీ చాలా చాలా వర్క్ చేసేవాడిని. సో ఈ తీరికనే ఉండకపోవు. ఈ సమయంలో మా బ్రదరు ఒక అతను మా నియర్ బై ఉంటాడు, అతను ఈ వెస్టీజ్ గురించి నాకు పరిచయం చేసిండు. అతనికి ఒకటే మాట ఏంటంటే, నేను ఒక గ్రాఫిక్ డిజైనర్ని, నేను ఈ సోపు పేస్ట్ పట్టుకొని వేరే వాళ్ళకి చెప్తే తిట్టకనే తిట్టి నన్ను పంపించేస్తారు. సో ఇవన్నీ నాకు చెప్పకన్నా, నాతోటి కాదు, ఇది బిజినెస్ కాదు, నాకు ఫస్ట్ టైం ఇట్లాంటి బిజినెస్లు ఉంటాయని చెప్పుడు కూడా వినడం కూడా ఫస్ట్ టైం అసలు. సో ఇది నాతోటి కాదు, పక్కకు పెట్టే అంటే, సో నువ్వు చేయకు, బట్ ఒక ఐడియా అయితే నీకు జనరేట్ చేస్తా అంటే, ఇక దగ్గర మనిషి కాబట్టి ఐడియా ఇవ్వకుండా మరి ఫీల్ అవుతాడు కావచ్చు అని ఐడియా అనేది ఇవ్వడం జరిగింది. సో నాకు తెలియకుండానే కొన్ని ప్రొడక్ట్ తీసుకొని వచ్చిండు దాంట్లో. అంటే దాంట్లో వంట నూనె, కుకింగ్ ఆయిల్, పేస్ట్, సోపు ఇట్లాంటి కొన్ని ఒక 1000 వర్త్ రూపీస్ ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చిండు. తీసుకొని రాగానే అంతకుముందు ప్రీవియస్లీ మా అమ్మకి స్కిన్ ఎలర్జీ ఉంటుండే, అంటే దురద పెడుతుండే కానీ ఎక్కడ దురద పెడుతుండేనో అర్థం కాకపోతే అట్లాంటి టైప్ ఆఫ్ డిసీజ్ ఉంటుండే. అంతకుముందు మెడిసిన్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. కంటిన్యూ చేసే తరుణంలో డాక్టర్ ఒక సజెషన్ ఇచ్చిండు, ఏంటి అంటే ఎన్ని రోజులని మెడిసిన్ వాడతారు, కొంచెం వంట నూనె ఎఫెక్ట్ కూడా ఉంటది దురదకి, అది చేంజ్ చేయండి అన్నాడు. సో అప్పుడు బయట మంచి మంచి బ్రాండెడ్ ఆయిల్ కూడా వాడి చూసినాము, బట్ రిజల్ట్ అనేది ఎక్కడ కనిపించలే. సో మెల్లిగా ఇతను మా ఫ్రెండ్ తీసుకొచ్చిండు కదా ఈ మా వెస్టీజ్ లో ఆయిల్, సో అది వాడడం స్టార్ట్ చేసింది మా అమ్మ నాకు తెలియకుండానే. వాడింది మెల్లిగా రెగ్యులర్ గా నేనే టాబ్లెట్లు తెచ్చేవాడిని. అవసరం పడతలేవు అమ్మ, మరి టాబ్లెట్లు అవసరం పడతలేవు, మరి ఏమైంది, నీకు తగ్గిపోయిందా, మరి ఆయిల్ ఏం వాడుతున్నాము అది తీసుకురా అంటే వెస్టీజ్ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకొచ్చి ముందర పెట్టింది. అప్పుడు కొంచెం నమ్మాల్సి వచ్చింది. మళ్ళీ అయినా కానీ ఇంకో డౌట్ ఏంటంటే, ఇటు మెడిసిన్ కంటిన్యూ చేసినాం, ఇది వాడినాం, మెడిసిన్ ఎఫెక్ట్ అయ్యి ఉండి కూడా రిజల్ట్ రావచ్చు, ఇది కూడా రిజల్ట్ రావచ్చు అని, ఇది మా అమ్మకైతే కొంచెం పాజిటివ్ ఉన్నది, అంటే రిజల్ట్ వచ్చింది. నాకు మైగ్రేన్ ఉంటుండే, విపరీతమైన వన్ సైడ్ తలనొప్పి ఉంటుండే. సో నాకు రిజల్ట్ వస్తే నేను వెస్టీజ్ బిజినెస్ చేస్తానని అతనికి మాట ఇచ్చాను. అంటే ఒక రిజల్ట్ కళ్ళ ముందట కనిపించింది. ఇప్పుడు నా సొంతగా నాకు వస్తేనే నేను చేస్తా, 100% బిజినెస్ చేస్తానని మాట ఇచ్చిన. సో అప్పుడు నాకు మైగ్రేన్ కు సంబంధించి ఏవైతే ఇక్కడ సప్లిమెంట్స్ ఉంటాయో అవన్నీ తీసుకొచ్చిండు. ఒక 4 months కంటిన్యూగా వాడిన. 4 months వాడిన తర్వాత ఇప్పటికి ఒక్కసారి కూడా రిపీట్ కాలేదు మైగ్రేన్. 4-5 years నుంచి అసలు రిపీట్ కాలేదు. నాకు రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీటింగ్స్ ఎక్కడైతే జరుగుతుండే, అప్పుడు మెట్పల్లి మీటింగ్ ఉండకపో, దీనికి సంబంధించిన బ్రాంచ్ అంటే స్టోర్ కూడా ఉండకపో, ప్రొడక్ట్ దొరికేవి కావు. సో మేము కరీంనగర్ లేకుంటే జగిత్యాల ఇక్కడ స్టోర్స్ ఉంటుండే. అప్పుడు జగిత్యాల్లో రెగ్యులర్ గా ఓపెన్ మీటింగ్స్, అంటే మీటింగ్స్ జరుగుతుండే సండే రోజు. ఆ సండే రోజు ఓపెన్ మీటింగ్ లో పోయి కూర్చుంటే నాకు అక్కడ మొత్తం ప్లాన్ విన్న తర్వాత, ప్లాన్ ప్రొడక్ట్ అసలు ఏం అర్థం కాలేదు, ఫస్ట్ టైం కాబట్టి అసలు ఇది ఎంత ఏం చెప్తున్నారు ఇవన్నీ అర్థం కాలేదు. బట్ దాంట్లో ఈ బిజినెస్ చేస్తే కారు కొనుక్కోవచ్చు అన్నది ఒకటి నాకు కనెక్ట్ అయింది. కారు పెట్టుకున్నాం అంటే ఇప్పుడు నాకు ఒకటి క్లారిటీ ఉంది, ఏంటి అంటే నేను చేసే బిజినెస్ లో ఏదైతే నా షాప్ ఉందో దాంట్లో కారు కొననో అన్న డౌట్. అది కూడా నేను ఒక బైక్ కొనుక్కున్నా, ఈఎంఐ పెట్టి కొనుక్కున్నా, నెల చిట్టీలు వేసుకుంటూ, అది కూడా లోన్ లో కట్టి తీసుకున్నాం బైక్, హెచ్ఎఫ్ డిలక్స్ అనే బైక్ తీసేసుకున్నాం. బట్ నా ఇన్కమ్ ఎంత ఉంటది, ఏం చేస్తే ఎట్లయితుందో నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను చేసే బిజినెస్ లో కార్ అనేది కొనుడు కష్టం. సో అందుకనే
నాకు కార్ అనేది కనెక్ట్ అయింది. ఉమ్, సో ఈ బిజినెస్ ఎట్లనే చేసి కారు కొనాలన్న ఆతృతతోటి ఉమ్, తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు అందరికి చెప్పుకుంటూ వచ్చినాం. ఉమ్, ఎంత మందికి చెప్పినా ఏమైందంటే ఉమ్. టోటల్లీ నెగటివ్, ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే అప్పటికి ఈ బిజినెస్ అంటే ఏంది, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, ప్రొడక్ట్స్ అంటే ఏంది, ఉమ్, ఎవరికి అవగాహన లేదు. లేదు, అంత లేదు knowledge వాస్తవానికి అవునవును. 2018లో ఎవరికి లేదు. ఉమ్, సో నేను కూడా అప్పుడు వాళ్ళందరూ నమ్మకపోగా తిట్టేసరికి నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అయినా. ఉమ్, అప్పుడు మళ్ళీ నా షాప్ లో వచ్చి నేను వర్క్ చేసుకోవడం ఉమ్, జరిగింది. ఉమ్. అయితే ఎవరు కూడా నమ్మలేదు సార్, మీరు ఇంత మందికి మీకు తెలిసిన వాళ్ళందరికి కూడా చెప్పారు కానీ ఎవరు కూడా ఎవరు తీసుకోలేదు. నమ్మలేదు. నెక్స్ట్ సో ఏమైంది? ఎవరు నమ్మకపోగానే మళ్ళీ నా పని నేను చేసుకుంటూ వచ్చిన. ఉమ్, బట్ నేను ఒక డిజైన్ కాబట్టి ఉమ్, ఎప్పుడన్నా యూట్యూబ్ కానీ ఏదన్నా గూగుల్ అని ఓపెన్ చేస్తే వెస్టీజ్ కు సంబంధించినవి వస్తుండే. ఉమ్. మేము ఇట్లా సక్సెస్ అయినాము అంటే Okay. వాళ్ళ టెస్టిమోనీ నాకు వస్తుండే అన్నట్టు. ఆహా. అక్కడ చూసి మళ్ళా ఏదో ఒక ఆశ, ఉమ్, ఎవరన్నా ఒక్కరు వింటారా అన్న ఆతృత. ఉమ్. సో అక్కడ మళ్ళీ ప్రయత్నం చేసేవాడిని. ఓ. ఎవరు రాకున్నా చేసినా గానీ మళ్ళీ ప్రయత్నం చేసేవాడిని. నేను ఒక్కరినన్నా పోయి మీటింగ్ హాల్లో కూర్చుండేవాడిని, ఉమ్, మీటింగ్స్ వింటూ. ఉమ్, సో అట్లా ఒక్కళ్ళు ఇద్దరు కనెక్ట్ అయినరు. ఉమ్. మెల్లమెల్లిగా ఊకే జగిత్యాలే ఊడు ఎందుకు, ఆ, వీళ్ళందరినీ అక్కడ అంత దూరం తీసుకుపోలే. మెట్పల్లి అవును. జగిత్యాల అంటే ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటది. ఆ, ఎంత దూరం ఎందుకు తీసుకుపోవడని నాకు ఎవరైతే ఇన్వైట్ చేసిండో, అంటే ఈ ఆపర్చునిటీ ఎవరైతే చెప్పిండో, ఉమ్. అతను పేరు చెప్పొచ్చు, బెజ్జారపు రఘు అని. ఓకే. బట్ అతను ఈ బిజినెస్ లో లేడు ప్రజెంట్. ఓకే. వారు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఎక్కడ వారు అంటే మీ మీ మా ఊరేనా? నియర్ బై అంతే. ఓకే. ఆ, ఇంటి పక్కన సేమ్ కాలనీ ఓకే. అతను. ఉమ్, సో ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ లో లేడు. ఉమ్. సో అతను నేను కలిసి మెట్పల్లి లోకల్ అనే ఒక స్కూల్ మాట్లాడుకొని అక్కడ మీటింగ్ అనేది అరేంజ్ చేసుకున్నాం. ఓకే. అంటే ఎవ్రీ సండే ఈవినింగ్ అట్లా ఉమ్, అరేంజ్ చేసుకున్నాం. మెల్లమెల్లగా లీడ్స్ వచ్చినాయి, ఉమ్. గ్రోత్ అవుతున్నది. ఓకే. సో అట్లా నేను స్టార్ట్ చేసిన, నాకు తెలియకుండానే ఫస్ట్ మంత్ లో ఫాస్ట్ అట్ 8% అని ఒక అచీవ్ ఉంటుంది. ఉమ్, మెల్లిగా మేము కష్టపడి నేను పర్చేజ్ చేసుకుంటూ వేరే వాళ్ళకు కొంచెం కొనిపించినాం. ఆ, సో అట్లా ఫాస్ట్ అట్ 8% అనే పిన్ లెవెల్ అచీవ్ అయినాం. ఓకే. ఆ ఫిబ్రవరి 2018 మంత్ 173 రూపాయలు వచ్చినాయి. ఓహో. 173 రూపీస్ వచ్చినాయి. ఓకే. నాకు అనిపించింది ఏంటంటే ఒక చిన్న లాజిక్ అర్థం ఉంది ఇక్కడ. ఉమ్, కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఉమ్. మన చిన్నప్పటి నుంచి కావచ్చు, మన తండ్రులు తాత ముత్తాతల నుంచి కావచ్చు, ఏ ప్రోడక్ట్ కొన్నా 1 రూపీ కూడా లాభం లేదు. అవును. అంటే మనకు రిటర్న్స్ రావు. రావు. అవును. బట్ ఇక్కడ ఒక సమ్ 1000 వరకు ప్రొడక్ట్ తీసుకొని వేరే వాళ్ళకు ప్రొడక్ట్ ఇప్పించడం ద్వారా ఉమ్, 173 రూపాయలు వచ్చింది. ఉమ్, అంటే నాకు లాజిక్ అర్థమైంది కొంచెం. ఆహా, ఇంకా ఎక్కువ మందికి బిజినెస్ చేస్తే ఇంకా అమౌంట్ ఎక్కువ వస్తుంది అవును. అన్నది నాకు ఒక క్లారిటీ అర్థమైంది. ఎందుకంటే బయట ఎన్నిసార్లు కొన్నా కానీ, ఎన్ని ఇయర్స్ నుంచి కొన్నా కానీ 1 రూపాయి రాలేదు. రాలేదు. ఉమ్, సో ఈ లాజిక్ పాయింట్ అర్థం కాగానే ఇంకా చెప్పడం స్టార్ట్ చేసిన, ఉమ్. చాలా మందికి చెప్పడం స్టార్ట్ చేసినా కానీ నా ఫ్రెండ్స్ లేరు ఈ బిజినెస్ లో, క్లోజ్ ఫ్రెండ్స్, ఓ. మా రిలేషన్స్ లేరు, ఉమ్. ఎవ్వరు కూడా లేరు. ఓహో. ఇప్పుడు నేను ఒక చిన్న బ్యాగ్ కొనుక్కున్నా అంటే మన వెస్టీజ్ కిట్ కిట్ ఉంటది. అవును. ప్లాన్ ప్రజెంటేషన్ కావచ్చు, ప్రొడక్ట్ క్యాటలాగ్ కావచ్చు, ఇవన్నీ అన్ని దాంట్లో స్టోర్ చేసుకొని ఉమ్, బైక్ పైన వెళ్ళేవాడిని. ఉమ్. ఇంట్లో అమ్మ నాన్న షాక్ అయ్యేవారు. అంటే షాప్ క్లోజ్ చేసుకొని బ్యాగ్ పట్టుకొని ఎటు పోతున్నారు. మరి మరి అందరం కలిసి ఇక్కడ ఉందామని ఒకటి స్టార్ట్ చేసి మళ్ళీ ఇందులోకి ఎందుకు మళ్ళీ వెళ్ళారు ఎందుకు అని. వెళ్తున్నాడు, ఉంటుంది. ఇది ఒక చర్చ వచ్చింది. ఆ, మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మాకు ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అంటే ఉమ్. వెస్టీజ్ వర్క్ పైన వెళ్తే కంపల్సరీ డ్రెస్ కోడ్, ఓకే. మినిమం వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, ఉమ్. ఇట్లా పోతే కొంచెం డిగ్నిటీగా పోతే ఎదుటి వాళ్ళు చెప్పేవాళ్ళు వింటారు అన్నట్టు ఒక ఈ డ్రెస్ కోడ్ లో పోతుంది. ఉమ్, ఇన్ని రోజులు నేను గ్రాఫిక్ డిజైన్ గా నా షాప్ లోకి వచ్చినప్పుడు మామూలుగా క్యాజువల్ జీన్ ప్యాంటు, టీ షర్ట్ అట్లా వేసుకునేవాడిని. సడన్ గా డ్రెస్ చేంజ్ అయ్యేసరికి ఉమ్, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఉమ్, నా ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, అందరూ ఒక వీడేమో చేస్తున్నాడు, ఉమ్, బ్యాగ్ పట్టుకుంటున్నాడు, అసలు ఏంది అన్న ఒక చర్చకు దారితీసింది. ఉమ్, సో లాస్ట్కి వస్తే అమ్మ నాన్న మా 2 అక్కాయిలు వచ్చి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఇంట్లోకి డబ్బులు ఇస్తలేవు, అసలు ఈ పని ఏంది ఉమ్. అన్న చిన్నపాటి గొడవ ఇక వాళ్ళకు కూడా ఉంటుంది ఉంటది. అంటే మరి ఏం చేస్తున్నాడు అన్న ఇంటెన్షన్. ఇంకా అప్పుడే నాకు అంతకుముందు వెస్టీజ్ రాకన్నా ముందు ప్రీవియస్ 6 months అవుతుంది మ్యారీడ్ అయ్యి. 2017 ఆగస్ట్ లో మ్యారీడ్, ఫిబ్రవరిలో నేను వెస్టీజ్ లోకి వచ్చిన. సో అత్తవారి తరపు నుంచి కూడా
ప్రెషర్ ఉంటది. పిల్లాడు షాప్ ఉంది, మంచిగా ఉన్నాడు, ఆ! పని చేసుకుంటుండు కదా అని ఇస్తే మళ్ళీ మళ్ళీ ఏమో బండి ఇదేంటి? పట్టుకొని ఆ! తిరుగుతున్నాడు. ఇవన్నీ కొంచెం కాంట్రవర్సీ అయింది అవును. బాగా. అంటే నాకు ఒకటే ఆలోచించింది ఏంటంటే, ఫ్యూచర్ ఇట్లా ఈ బిజినెస్ ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత మనం ఎట్లా ఉండాలా, ఏ స్టేజ్ లో ఉండాలన్నది అప్పుడే ఆలోచించుకోవాలి, అంటే ఓకే. ఇప్పుడు ఆలోచించుకోవాలి. హ్మ్. హ్మ్. సో ఆలోచన నేను అప్పుడే చేసిన. ఎందుకంటే అబ్దుల్ కలాం సార్ ఒక వర్డ్ అన్నాడు, నేను యూట్యూబ్ లో సెర్చ్ చేయంగా, హ్మ్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 21st సెంచరీ తర్వాత విపరీతంగా గ్రో అవుతుందని చెప్పిండు. హ్మ్. సో మేధావులు ఏది ఊరికే చెప్పారు. అవునవును. సో అది ఒకటి బలంగా నా మైండ్ లో ఫిక్స్ అయింది. హ్మ్. సో గ్రోత్ కూడా అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంత ఉంది ఏంది అనేది అవన్నీ నేను చూసుకున్నా, అబ్జర్వ్ చేసిన. హ్మ్. కాబట్టి నాకు ఒక నమ్మకం ఉన్నది, నేను అచీవ్ చేయగలుగుతాను అన్ని నమ్మకం ఉంది. హ్మ్. హ్మ్. సో ఇంకో విషయం ఏంటంటే, నాకు అసలు ఈ ప్రొడక్ట్ అంటే ఏంది తెలియకపోవు, హ్మ్. ప్లాన్ ఎట్లా చెప్పడం తెలియకపోవు. హ్మ్. ఇవన్నీ ఎక్కడ అంటే నేర్చుకోవాలి, అంటే ఆప్షన్ లేదు ఇక. అవును. అంటే మన ఎవరైతే మనకు నన్ను ఇంట్రొడ్యూస్ చేసిండ్రో అతని ద్వారా కానీ, ఇంకా అతని పైన ఉన్న వాళ్ళు, అంటే అప్లయన్స్ అంటాం, అప్లయన్స్. అంటే పైన ఉన్న వాళ్ళు అప్లయన్స్, హ్మ్. అట్లా అప్లయన్స్ నుంచి కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడము. హ్మ్. ప్లస్ ఇంకా కింద కూడా ఎవరైతే మనకు టాలెంటెడ్ గా ఉంటారో హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడము. హ్మ్. ఒకటి ఏంది అంటే, నా నేను ఎట్లా ఆలోచిస్తా అంటే, ఏ విషయం అన్నా కానీ హ్మ్. నాకు తెలియని విషయాన్ని ఎదుటి వ్యక్తి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఎవరా అని నేను అన్ని చూడ, వాళ్ళ దగ్గర ఏ పాయింట్ నాకు కనెక్ట్ అవుతుంది, నేను నేర్చుకోవడానికి ఏది దొరుకుతుంది అనే ఉద్దేశంలో ఉంటా వాస్తవానికి. ఓకే. సో అట్లా నాకు ప్లస్ అయింది. హ్మ్. సో అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తీసుకుంటూనే గ్రో అయినా, అంటే అందరి సపోర్ట్ తోటి ఒక టీం అనేది మంచిగా గ్రోత్ అయింది. ఓకే. సో మొత్తానికైతే ఈ గ్రోత్ అవ్వడానికి ఇన్ని అవస్థలు పడ్డారు అసలన్నమాట. ఇప్పుడు చాలా మంది చూస్తున్న వాళ్ళు ఆహా! సక్సెస్ అయ్యాడు అని అంటారు గానీ, దీని వెనకాల ఉన్న స్టోరీ అంతా తెలీదు వాళ్ళకి చాలా మందికైతే. చాలా మందికి తెలియదు. తెలీదు నిజంగా. అయితే సార్ ఇప్పుడు ఈ విస్టీజ్‌లో మనకు ఇంత ప్రాఫిట్స్ ఉన్నాయి అంటే బయట నిజంగా తీసుకుంటే ఏవైనా సరే దాంట్లో ఇంత రాదు. మనకేదైనా మీరు చెప్పిన మాట వాస్తవమే. Right. సో దీంట్లో ఖచ్చితంగా రావాలి అంటే మీరు ఎక్కువగా ఒకటి అబ్జర్వ్ చేసుంటారు గదా! ఏదైతే వాళ్ళు బలంగా నమ్ముతున్నారు జనాలు, మీ ప్రొడక్ట్స్‌ని సేల్ చేస్తున్నారు కదా! డైరెక్ట్ సేల్ చేస్తున్నారు. మళ్ళీ అందులోనూ ఆర్గానిక్‌గా ఉంటున్నాయి. సో అంటే వాళ్ళు వాడడం వల్ల వాళ్ళు తెలుసుకుంటున్నారా? దీంట్లోకే రావాలి మేము విస్టేజ్‌లోకి అని? అయితే ఇంతకు ముందు ఏంటంటే, బిఫోర్ కరోనా హ్మ్. ఎవరికి కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటుండే. ఈ ప్రొడక్ట్ పైన అవగాహన కానీ నాలెడ్జ్ కానీ ఎవరికి సక్రమంగా లేకుండే. హ్మ్. బట్ ఎప్పుడైతే కరోనా అటాక్ అయిన తర్వాత హ్మ్. అన్ని బిజినెస్లు కరోనాలో డౌన్ అయితే మా బిజినెస్ గ్రో అయింది. ఓకే. చాలా బిజినెస్లు అంటే మా టీమ్స్ కానీ అవన్నీ గ్రోత్ అయింది. హ్మ్. ఇంట్లో కూర్చుండి 1,00,000 తీసుకున్న రోజులు ఉన్నాయి. ఓహో! అట్లా అంత గ్రోత్ అయింది అన్నట్టు. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు డైరెక్ట్ సేల్‌లో ఇస్తున్నారు కదా! ఎందుకు ఈ జనాలందరూ కూడా విస్టేజ్‌లోనే తీసుకోవాలి అసలు అని, వాళ్ళు రావాలి అంటే ఎందుకు నమ్మాలి? ఓకే. సో ఎందుకు నమ్మాలి అంటే, హ్మ్. ఇక్కడ టోటలీ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. హ్మ్. రైట్. హ్మ్. బయట మాక్సిమం ఇప్పుడు టీవీలలో కానీ అడ్వర్టైజ్మెంట్ లో కానీ ఎక్కడైనా మనం చూస్తున్నాం టోటల్లీ కెమికల్ ప్రొడక్ట్స్. అవును. సో ఇవి మాక్సిమము న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి కొంచెం ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సేమ్ టైము వేరే వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చిన దారికి ఒక మంచి జీవితాన్ని ఒక దారి చూపించిన వాళ్ళం అవుతాం. అవును. సో కాబట్టి కంపల్సరీ ఇక్కడికి ఆగిపోకుండా ఎవరైతే ఈ బిజినెస్ ని కనెక్ట్ అయ్యి ఎవరైతే వర్క్ చేసి మంచి పొజిషన్ పోతాడో, సో అతని తర్వాత అతని కొడుకుకి కానీ మళ్ళీ కొడుకు తర్వాత మన్మడికి కానీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఒక ఐడి థర్డ్ జనరేషన్ వరకు పనిచేస్తుంది. ఓహో! ఈ ఐడియా అంటే వేరే బయట బిజినెస్ లలో చూసుకుంటే జాబ్స్ లలో చూసుకున్నా గానీ ఇక్కడ ఉండదు థర్డ్ జనరేషన్ అనేది. ప్లస్ ఇక్కడ చాలా మంది ఈ పాయింట్ అనేది చాలా మంది కనెక్ట్ అయింది. అట్లా జనరేషన్ చేంజ్ అయిన వాళ్ళు కూడా వెస్టేజ్ లో ఉన్నారు. వాళ్ళ కొంతమంది ఫాదర్స్ 1,00,000 2,00,000 వచ్చినప్పుడు ఎక్స్పైర్ అయితే వాళ్ళ కొడుకు వెళ్ళిపోయింది నామిని. వాళ్ళు ఇప్పుడు మంచి మంచి టీమ్స్ తోటి క్రియేట్ చేసుకొని ఆ టీమ్ తోటి మంచి ఇన్కమ్స్ అనేది ఎర్న్ చేస్తున్నారు. చాలా లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే ఒక నెక్స్ట్ జనరేషన్ కి మనం ముందే రెడీ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అని తయారు చేసి ఇస్తుంది. ఓకే. మంచి ప్లాట్‌ఫామ్ అయితే క్రియేట్ చేసి ఉంచారు విస్టీజ్ వాళ్ళు. మరి ఇప్పుడు ఇందులో వచ్చి ఇంత ఎర్న్ చేస్తున్నారు గదా! సో మీరు ఇప్పటివరకు ఎంత ఎర్న్ చేసుంటారు? ఇప్పుడు నా స్టార్టింగ్ ఇన్కమ్ ఆల్రెడీ చెప్పాను, 173 రూపాయల నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ
బట్ ఇప్పుడు నా హైయెస్ట్ ఇన్కమ్ ఏంటంటే 4,33,000 పైన వస్తున్నది. ఓహో. అంటే యావరేజ్ గా ఒక 4 lakhs పైన ఇన్కమ్ నేను రెగ్యులర్ గా తీసుకుంటున్నాను. సో నేను తీసుకోవడమే కాకుండా నా టీమ్ లో 1 lakh ఎర్నర్స్ ఉన్నారు, 2 lakh ఎర్నర్స్ ఉన్నారు. సో ఇక ఒక 4,000 నుంచి 1 lakh మధ్యలో తీసుకునే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఓవరాల్ గా నా టీం వచ్చేసి ఒక 86,000 పైన నా టీం ఉన్నారు. దాంట్లో అట్లీస్ట్ ఒక 1,000 పీపుల్ కూడా నాకు తెలియదు. అది పవర్ ఆఫ్ నెట్వర్క్. సో మొత్తానికైతే ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి విస్టేజ్ లో అంటారు. మరి ఒకటి సార్, అసలు ఈ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది విస్టేజ్ ది? హెడ్ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ ఢిల్లీలో. మ్యానుఫ్యాక్చర్ యూనిటీ అనేది హిమాచల్ ప్రదేశ్ దగ్గి అనే ప్లేస్ లో ఉంటది. అక్కడ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేసుకొని ఢిల్లీ నుంచి ప్రతి స్టేట్ వేర్ హౌస్ కి, ప్రతి స్టేట్లలో కావచ్చు అన్ని మెయిన్ బ్రాంచ్ ఆఫీసులు ఉంటాయి. అక్కడ నుండి డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటాయి. మీ టీమ్ లో ఉన్న వాళ్ళు ఓన్లీ తెలంగాణలోనే ఉన్న వాళ్ళు? తెలంగాణ, ఏపీ ఉన్నారు. దుబాయ్ లో కూడా మనకు టీం ఉన్నది. దుబాయ్, బేరన్, సౌదీ అరేబియా, అట్లా టీమ్స్ అనేది ఎక్కడైనా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లోకల్ ఎక్కడైనా చేసుకోవచ్చు. మనం ఉన్న ఏరియానే కాకుండా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే, సూపర్. సో మొత్తానికైతే ఇందులో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేనున్నా సార్, నాకు కావాలి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనుకుంటున్నాను, నేను తీసుకోవచ్చు అంటే ఐడి లేకుండా తీసుకోవచ్చా? కంపల్సరీ ఐడి ఉండాలి. ఈ ఐడి జనరేట్ చేసుకోవడానికి ఏదైనా ఐడి ప్రూఫ్ అంటే మన గవర్నమెంట్ ఐడి, ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఏదైనా ప్రూఫ్ ప్లస్ మెయిల్ ఐడి, పర్మనెంట్ ఫోన్ నెంబరు, స్పౌస్ నేమ్, ఈ 4 ఉంటే ఐడి అనేది ఫ్రీగా జనరేట్ చేయొచ్చు. ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం లేదు. అంటే హానెస్ట్ బిజినెస్ మనము వాడుకుంటున్నాం, వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాం. ఊరికే తీసుకున్నా ఏమొస్తుంది, ఐడి ఉంటే ఆ బెనిఫిట్స్ ఏవైతే మాకు ఇన్కమ్ ప్లాన్స్ ఉంటాయి, 9 టైప్ ఆఫ్ ఇన్కమ్ ప్లాన్ అనేది ఉంటది. ఆ బెనిఫిట్స్ అన్ని ఐడి ఉండే పర్సన్ పొందొచ్చు. హెల్త్ వైజ్ 2 రకాలుగా చేసుకోవచ్చు. సూపర్ సార్. ఓకే, సో మీరు ఇంత డెవలప్ అయ్యారు, ఇక్కడ దాకా వచ్చారు, మీ వెనకాల సపోర్టర్స్ ఉంటారు. సో ఎవరు మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేసింది? సపోర్ట్ ఏంటంటే బిజినెస్ లో గ్రో కావడానికి మెయిన్ టీమే. టీమ్ సపోర్ట్ లేకుంటే ఏ ఒక్క పర్సన్ కూడా బిజినెస్ లో గ్రోత్ అనేది ఉండదు. బట్ ఆ టీమ్ ను డెవలప్ చేసే బాధ్యత అప్లైన్ పైన ఉంటుంది. సో పైన ఉన్న అప్లైన్స్ సపోర్ట్ ఉంది, నా కింద ఉన్న డౌన్ లైన్స్ టీమ్ సపోర్ట్ ఉన్నది. ఇంకా వెస్టేజ్ లో ఇప్పుడు వేరే సైడ్ వాళ్ళు ఉంటారు. అంటే నా టీం కాకుండా, మా అప్లైన్స్ కాకుండా హెల్ప్ లైన్స్ అంటాం వాళ్ళని. హెల్ప్ లైన్స్ అంటే వేరే టీమ్స్ ఉంటాయి, వాళ్ళ సపోర్ట్ ఉండొచ్చు. అంటే కోఆర్డినేషన్ గా వర్క్ చేసుకోవడానికి, ఒక స్పిరిట్ గా యూనిటీగా ముందుకు వెళ్ళడానికి వీళ్ళందరు సపోర్ట్ వల్లనే ముందటికి పోగలుగుతాం. నెట్వర్క్ అంటే కంపల్సరీ ఒక యూనిటీ అనేది ఉంటేనే ప్రతి ఒక్కరు సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సార్ ఇంకొక క్వశ్చన్, సో మీరు ఈ స్టేజ్ కి వచ్చాక మొత్తానికి ఎన్నో సక్సెస్ చూస్తుంటారు, అన్ని ఉండుంటాయి. సో ఇందులోకి వచ్చాక ఎప్పుడైనా బాధపడ్డారా? బాధపడ్డ క్షణాలు ఉన్నాయా మీ లైఫ్ లో? అంటే బాధ అనేది ఏంటంటే ఇప్పుడు మనము ఎంతో ఇంట్రెస్ట్ గా చాలా మందికి చెప్పుకుంటూ వెళ్తాం. స్టార్టింగ్ లో మా ఫ్రెండ్స్ హేళన వేసేవాళ్ళు. అంటే నేను వెస్టేజ్ గురించి చెప్పడానికి పోయినప్పుడు ఇక నెక్స్ట్ టైం మళ్ళీ కలుస్తాం కదా, వేస్టేజ్ గాడు వస్తుండు అని హేళన వేసేవాళ్ళు. సో అట్లా ఎవరైతే హేళన చేసిండ్రో వీళ్ళందరికీ నేను కారు తీసుకున్నాక స్వీట్లు ఇచ్చి వచ్చిన. అప్పుడు అనిపించింది కావచ్చు వాళ్ళందరికీ, అనిపించింది. అంటే కంపల్సరీ నాకు ఎవరైతే అప్రిషియేట్ చేసిండ్రో వాళ్ళకి ఇప్పటికి కూడా స్వీట్ ఇవ్వలేదు. కానీ చాలా మంది ఎవరైతే డిస్కరేజ్ చేసిండ్రో, హేళన చేసిండ్రో, అవమానించిండ్రో వాళ్ళందరికీ స్వీట్లు ఇచ్చి వచ్చిన. అంటే నేనేంది అన్నది ప్రూవ్ చేసుకున్నాం అన్నట్టు అక్కడ. సూపర్. మొత్తానికైతే ఆ సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఉంది. ఓకే సార్, ది బెస్ట్ మూమెంట్స్ కూడా ఉంటాయి కదా? రైట్. బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్ బిజినెస్ లో ఉన్నప్పుడు కూడా నేను బైక్ కొనేది మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు. అంటే ఓన్ గానే బైక్ తీసుకొని వచ్చినాం. ప్లస్ కారు కూడా, నేను కారు అనేది నా డ్రీమ్. మా అమ్మ నాన్నను కార్ లో ఎక్కించుకొని అట్లా రౌండ్ వేసి రావాలన్న ఒక డ్రీమ్ ఉంటుండే అంటే అప్పుడు. సో కారు తీసుకొని ఇంటికాడ పెట్టే వరకు మా అమ్మ నాన్న కూడా ఎవరికి తెలియదు వాస్తవానికి. అంతకు ముందు ఇట్లా అన్నయ్య వాళ్ళవి వేరే మా ఫ్రెండ్ది ఎటన్నా ఇప్పుడు నేను లాంగ్ వెళ్తే, బిజినెస్ వర్క్ మీద లాంగ్ వెళ్తే నైట్ తీసుకొని వచ్చి మార్నింగ్ వెళ్ళిపోయేవాడిని.
సో ఈ కారు కూడా కొత్త కారు వచ్చింది, ఎవరు ఇచ్చారు నీకు కొత్త కారు మళ్ళా అన్నట్టు అన్ని రిబ్బన్లు కట్టి ఉంటాయి కదా, బెలూన్ రిబ్బన్లు అవన్నీ కట్టి ఉంటాయి. కొత్త కారు తీసుకొచ్చినావు, కొత్త కారు ఇచ్చే ఫ్రెండ్ ఎవరు అని మా నాన్న అడిగిండు. కొత్త కారు ఇచ్చే ఫ్రెండ్ కాదు నాన్న, ఈ కారు మనదే. మనదే అంటే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కళ్ళలో నుంచి ఏడ్చేసిండ్రు, అంటే ఆనంద బాష్పాలు అనేటి ఏడ్చేసిండ్రు వాస్తవానికి. సో అంతకు ముందు గ్రేట్ విషయం ఏంటంటే, ఎప్పుడు నాకు ఇన్కమ్స్ ఏంటంటే 30,000 40,000 ఇట్లా 70,000 అట్లా ఇన్కమ్స్ వస్తుండే. సో నైట్ ఎప్పుడైనా మాకు 9వ తారీఖు 9th డేట్ కి బోనస్ అనేది రిలీజ్ అవుతుంది. సో అప్పుడు ఇప్పటికి గుర్తున్నది, ఫిబ్రవరి 9th డేట్ 2020, ఫిబ్రవరి 9th డేట్ 2020 1,02,000 చేంజ్ వచ్చింది ఇన్కమ్. సో అప్పుడు ఇక నేను మా భార్యకి చెప్పిన అన్నట్టు 1 lakh వచ్చింది చూడు అంటే, అప్పుడు 1 2 అంటే 1 or 2 అవుతుంది నైట్. మా భార్య ఏమన్నదంటే ఏ 10,000 వచ్చినాయో అన్నది. నమ్మలేదు. అంటే అట్లా ఇప్పుడు ఇంత ఇన్కమ్స్ వస్తుండే కదా. 1 lakh అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక డ్రీమ్, బిగ్ అమౌంట్. అప్పుడు నేను తెలుగు మీడియం కాబట్టి కామెడీ ఉంటది, 1 10 100 1000 10,000 లక్ష లెక్క పెట్టుకుని అంటే నిజమా నిద్రమబ్బులు ఉన్నామా లేదా నిజంగానే వచ్చినాయా అన్న క్లారిటీ గురించి మళ్ళా లెక్క పెట్టుకొని, అప్పుడు 1 lakh ఒక 2-3 సార్లు లెక్క వేసుకున్నా కానీ 1 lakh అప్పుడు కళ్ళలోకించి నీళ్ళు వచ్చినాయి. అంటే తెలియకుండానే వచ్చేసినాయి. అంటే నేనేంది 1 lakh సంపాదించడం ఏంది అన్న అది అసలు మర్చిపోము, ఆ డేట్ అనేది మర్చిపోము. సేమ్ టైం కార్ కూడా. ఇంకో బెస్ట్ మూమెంట్ ఏంటంటే, ఇది కూడా లైఫ్ లో మర్చిపోలేము, కంపెనీ మేనేజ్మెంట్ నుంచి యూత్ ఐకాన్ అంటే కంపెనీ స్టార్ట్ చేసిన 20 years లో తెలంగాణకు ఒక లోపం ఉంటుండే, ఏంటంటే యూత్ ఐకాన్స్ లేరు. 20 years బ్యాక్గ్రౌండ్ లో అంటే విఎంసీఎం మెంబర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరు ఉన్నారు. బట్ యూత్ నుంచి ఒక యూత్ ఐకాన్ అనేది లోపం ఉన్నది. సో ఆ యూత్ ఐకాన్ ని నా ద్వారా భర్తీ చేసుకున్నందుకు చాలా ఎక్సైట్మెంట్ గా, చాలా సంతోషంగా ఉన్న. ఆ స్టేజ్ ముందట మా మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, మనకు దీపక్ సూద్ సార్ వచ్చిండు ఆ రోజు, ఫౌండర్స్. సో సయ్యద్ సార్ అని ఉన్నాడు అక్కడ, ఏఎస్ఎం శ్రీకాంత్ సార్ మేనేజర్, అరవింద్ సార్, మా ఇంకా గ్రేట్ అప్లైన్ విజయరాజ్ సార్ విఎంసీఎం. సో దీనికి సపోర్ట్ చేసిన మా జిల్లా సీన్ అన్న, వీళ్ళందరూ మా అప్లయన్స్ వాళ్ళందరూ ఉన్నారు. సో అక్కడ ఆ మూమెంట్ దీపక్ సార్ వచ్చి కంగ్రాచులేషన్స్ చందు, తెలంగాణ ఫస్ట్ యూత్ ఐకాన్, బిగ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పగానే వెంబటే కళ్ళెంబట నీళ్ళు వచ్చినాయి. అంటే నేను నా స్టేజ్ లో యూత్ ఐకాన్ అనేది అచీవ్ చేసేటము గ్రేట్ అచీవ్మెంట్. అంటే మళ్ళీ 20 years ఇండస్ట్రీలో అది అసలు లైఫ్ లో మర్చిపోలేము. బెస్ట్ మూమెంట్ అది. మళ్ళీ ఒక అప్రోక్స్ ఒక 20,000 పీపుల్స్, అంత పెద్ద మీటింగ్, అంత మందిలో మీకు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. సూపర్. ఓకే సార్, సో మొత్తానికి ఆల్మోస్ట్ అన్ని షేర్ చేశారు. ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సో మీరు ఇందులోకి వచ్చారు, సక్సెస్ అయ్యారు. సో మీ గోల్ ఏంటి సార్? యాక్చువల్ ఫైనల్ గా గోల్ ఏంటి? గోల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇలా అయితే సక్సెస్ అయ్యాను, నా లాంటి వాళ్ళను ఇంకా 100 సంఖ్యలో 1000 సంఖ్యలో తయారు చేసుకుంటూ పోవడమే ఫస్ట్ నా గోల్. సో ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ వరకు ఇప్పుడు నా టీమ్ లో ఓవరాల్ గా 18 కార్ అచీవర్స్ ఉన్నారు, 18 మంది ఉన్నారు. 18 మంది కార్లు ఇప్పించినాం ఆల్రెడీ. సో ఇంకా ఈ డిసెంబర్ 2024 ఎండింగ్ నాటికి ఆ 18 కార్లు కాస్త 50 కార్లు కావాలన్న టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాం. సో ఇప్పుడు 1 lakh 2 lakh ఇన్కమ్ ఎర్నర్స్ ఉన్నారు, వాళ్ళందరూ 5 lakhs ఎర్నర్స్ కి వెళ్ళిపోవాలా, నేను 10 lakh పైన ఇన్కమ్స్ కి వెళ్ళిపోవాలా. ఇప్పుడు యూత్ ఐకాన్ తర్వాత విఎంసీఎం అనేది పెద్ద పిన్ లెవెల్ ఉంటది, అది అచీవ్ కావాలి. ఇవన్నీ టార్గెట్స్ తోటి వర్క్ చేస్తున్నాం. ఓకే సార్, మొత్తంకి అయితే వెస్టేజ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ వెస్టేజ్ లో జాయిన్ అవ్వాలి అంటే ఏమైనా క్వాలిఫికేషన్ ఉండాలా? ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి అలా ఏమైనా? అంటే క్వాలిఫికేషన్ అంటే అవసరం లేదు, మినిమం 18 years నిండి ఉండాలా ఏదైనా. ఎందుకంటే అప్పుడే మనకు గవర్నమెంట్ నుంచి మనకు ప్రూఫ్స్ కానీ ఇవన్నీ మనకు ఉంటాయి కాబట్టి లీగాలిటీగా. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నా టీమ్ లో చాలా మంది ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, జాబర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవరైనా అంటే ఒక రైతు కావచ్చు, చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళు కావచ్చు, సొంత బిజినెస్ ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు. ఓకే, సో సూపర్. మొత్తానికి అయితే ఎవరైనా చేయొచ్చు.
ఓకే. అసలు అప్పటి నుండి వెస్టేజ్ అంటున్నాము. ఈ కంపెనీ ఇంత సక్సెస్ అవుతుంది. ఇంతమందిని సక్సెస్ చేస్తుంది. అసలు దీని ఫౌండర్స్ ఎవరు సార్? ఒక నా నా లైఫ్ చేంజ్ కాకుండా హ్మ్. కొన్ని కోట్ల మంది, ఇప్పటికి ఒక 5 కోట్ల పైన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, అంటే ఓకే. నాలాంటి వాళ్ళు. ఓకే. అంటే ఈ 5 కోట్ల మందికి హ్మ్. ఒక జీవితాన్ని ప్రసాదించింది ఏంటి అంటే వెస్టిజ్. హ్మ్. ఈ వెస్టిజ్ యొక్క ఫౌండర్ మెయిన్ గా చూసుకుంటే ముగ్గురు, హ్మ్. అంటే వాళ్ళు త్రిమూర్తులే అనుకోవచ్చు వాళ్ళని. హ్మ్. ఆ, గౌతమ్ బాలి సార్ అని మేనేజింగ్ డైరెక్టర్, హుహు. దీపక్ సూద్ సార్ ఉంటాడు, హ్మ్. కన్వర్ బీర్ సింగ్. వీళ్ళు హ్మ్. ముగ్గురు కలిపి 2004లో, హ్మ్. అంటే ప్రజలు ఆర్థికంగా డెవలప్ అయ్యి ఆర్థిక స్వతంత్రంగా జీవించాలి అన్న హ్మ్. మెయిన్ కాన్సెప్ట్ తోటి హ్మ్. ఈ కంపెనీని స్థాపించడం జరిగింది. ఓకే. వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటారు. ఇప్పుడు మేనేజ్మెంట్ తోటి కూడా మనకు అటాచ్మెంట్ అనేది ఓహ్! ఎక్సలెంట్ గా ఉంది. అంటే మొన్న రీసెంట్ గా యూత్ ఐకాన్ అయిన నుంచి హ్మ్. దీపక్ సార్ అనే సార్ మనకు రెగ్యులర్ గా టచ్ లో డైరెక్ట్. ఆ! ఉంటున్నారు. డైరెక్ట్ ఓకే. సూపర్. సో, డైరెక్ట్ టచ్‌లో ఉంటారు వాళ్ళంతా. డైరెక్ట్ టచ్ లో ఉంటారు. హుహు. సూపర్ సార్. ఓకే. మీరు అప్పుడు చెప్పారు బిఫోర్ స్టేజ్‌లో అంటే ఎలా ఉంది లైఫ్ అనేది. ఉమ్. సో, ఇప్పుడు కూడా ఓకే మీరు చెప్తున్నారు. మరి ఎలా చేంజ్ అయింది మీ లైఫ్ ఇప్పుడు? నా బిఫోర్ లైఫ్ కంటే ఇప్పుడున్న లైఫ్ హ్మ్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే. ఎందుకంటే ఆ, నేను నా స్టూడియోలోనే కూర్చుండేవాడిని. 4 గోడల మధ్యలోనే నా జీవితం అయిపోయేది. హ్మ్. అంటే నాకు షాపు ఇల్లు ఒకటే కాబట్టి హ్మ్. కనీసము చెప్పులు వేసుకునే అవసరం కూడా లేకపోయేది ఓకే. బిఫోర్. ఓకే. బట్ ఇప్పుడు ఆ 4 గోడల నుంచి బయటకు వచ్చిన, అంటే స్వేచ్ఛ వచ్చింది నాకు. హ్మ్. ప్రతి ఊరికి వెళ్ళడము, ఆ ప్రతి ఊరిలో కానీ ఎక్కడైనా ఏ సిటీలో అయినా కానీ హ్మ్. నా వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండడము, హ్మ్. ఒక కొత్త లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నా. అంతేకాకుండా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ వస్తున్నది, ఓకే. రైట్. మంచి ఇంట్లో వాళ్ళకి ప్రతిదీ అరేంజ్ చేసుకుంటున్నాము. ఓకే. ఒకప్పుడు నేను మా భార్యకి చీర కొనిచ్చే స్టేజ్లో లేనప్పుడు, అవును. ఇప్పుడు ఏటీఎం కార్డు ఇచ్చేస్తే ఎంత అంటే అంత బిల్ చేసుకొని వస్తున్నది. హ్మ్. సో అట్లా నాకు తెలియకుండానే ఈ వెస్టీజ్ అనేది నాకు ఒక ఫ్రీడమ్ లైఫ్. ఫ్రీడమ్ లైఫ్ అనేది హ్మ్. ఇవ్వడం జరిగింది. సో, ఇంకా ఫైనల్‌గా మన చూస్తున్న సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫైనల్గా ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే, షాప్ అనేది మనం ఎన్ని రోజులు బయట కొన్నా కానీ ఎటువంటి బెనిఫిట్ అనేది లేదు. బట్ ఇక్కడ మన దగ్గర దొరికే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పేస్ట్ కావచ్చు, టీ పౌడర్ కావచ్చు, బ్రష్ కావచ్చు, హెయిర్ ఆయిల్, షాంపూస్, రెగ్యులర్గా హోమ్ నీడ్ ఐటమ్స్, ప్లస్ అంతకు మించి హెల్త్ సప్లిమెంట్లు ఉంటాయి. అంటే కాళ్ళ నొప్పులు కావచ్చు, బీపీ, షుగరు, థైరాయిడ్ అట్లాంటి వాళ్ళకు, ప్లస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే సేంద్రియంగా కొంచెం మనకు గ్రోతింగ్ ప్రమోటర్స్ ఉంటాయి. డెవలప్ అంటే పంట దిగుబడి ఎక్కువ తెచ్చుకోవడానికి రైతులకు మంచిగా యూజ్ అవుతున్నాయి. ప్లస్ బ్యూటీ కేర్, అంటే బయట ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ చాలా ఉన్నాయి బ్యూటీలో కూడా, బట్ ఇవి న్యాచురల్గా ఉంటాయి కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ అనేది జరగదు. స్కిన్ డ్యామేజ్ అట్లాంటివి ఏమి ఉండకుండా న్యాచురల్గా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది బ్యూటీ కేర్లో కూడా మనం చూసుకోవచ్చు. కంపల్సరీగా ఫ్యూచర్ రానున్న రోజులు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, డైరెక్ట్ సెల్లింగ్ని లీగల్గా చేసింది, దీనికి ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చింది. సో ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, స్టూడెంట్స్ డిగ్రీ తర్వాత పీజీ, డిప్లొమా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ కోర్సులు ప్రవేశపెడుతున్నాయి పెద్ద పెద్ద యూనివర్సిటీలు. అంటే ఫ్యూచర్ ఎటువైపు వెళ్తుందో చూడండి. అబ్దుల్ కలాం సార్ చెప్పిన వాడు కూడా అదే, డైరెక్ట్ సెల్లింగ్ అనేది 21st సెంచరీ తర్వాత గ్రో అవుతుందని చెప్పిండు. ఇప్పుడు 24th ఉన్నాము, చూడొచ్చు ఎంత గ్రో అవుతుందా డౌన్ అవుతుందా చూడొచ్చు. సో ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏంది, అసలు వెస్టీజ్ అనేది ఏంది అంటే, నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి కాల్ చేయొచ్చు ఎనీ టైం, లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. అందరికీ ఈ క్లారిటీ గురించి మేము ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, చూసారు కదా మేకల చంద్రశేఖర్ గారు చెప్పిందంతా కూడా. సో, ప్రతి ఒక్కరు కూడా మనం తీసుకునే నిత్య అవసరాలైన ఏవైనా సరే డైరెక్ట్ సేల్ తోటి మనకు ఆర్గానిక్‌గా ఇస్తున్నారు కాబట్టి, అందులో హెల్త్ ఉంది, వెల్త్ కూడా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ కరీంనగర్.